హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తూ ఉన్నారు? చిన్న పిల్లలు కాస్త ఎదుగుదల తక్కువగా ఉండి బ్లడ్ కానివ్వండి, కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. రిషి చూసారా ఇలా వాంతి చేసుకుంటా ఉన్నా కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు తిననీకి. దాని గురించి మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటా ఉన్నాం. రిషి చాలా బలహీనంగా ఉంటాడు. ఏంటో నాకు అసలు అర్థమవుదు. వాడు పుట్టినప్పటి నుండి కూడా అంతే. మళ్ళీ వానికి అప్పుడిప్పుడు మధ్య మధ్యలో బ్లడ్ తగ్గుతూ వస్తుంది. దాని ద్వారా ఏంటంటే ఇక నాకు విపరీతమైన టెన్షన్స్. అయితే నిన్న హాస్పిటల్ తీసుకుపోతే కాస్త బ్లడ్ తక్కువ ఉంది అబ్బాయికి అని చెప్పిండు. ఇంకా ఎగ్స్ కానివ్వండి, ఇట్లా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ మళ్ళీ వానికి ఇక స్టార్ట్ చేస్తే నాన్ స్టాప్గా మళ్ళీ కొంచెం మామూలుగా అవ్వనికి సెట్ అవుతాడు. కానీ నా కొడుకు నా అదృష్టం ఏంటంటే ఈ అంజీరాలు వచ్చేసి ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ ఇవ్వాలి. ఇవి తింటే ఖచ్చితంగా వాంతి వస్తుంది. పెద్దవాళ్ళకి కూడా వాంతి వస్తుంది. అట్లా టేస్ట్ తీపి ఉంటుంది, కానీ టేస్ట్ ఎందుకు అట్లా అనిపిస్తుందండి. కానీ నా కొడుకు వచ్చేసి ఓకే పర్లేదు, దానికి వాంతి వచ్చినా కూడా మళ్ళీ కంటిన్యూ తినేస్తాడు. ఇక లేదు అట్లా తినను అని అనుకొని కొంచెం మారం చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి మిక్సీ పట్టేసి గ్లాస్ పాలల్లో మాత్రం కలిపి ఇంకా తాగించవచ్చు. అట్లా బాగానే ఉంటుంది. కానీ వీడేంటంటే ఇట్లా తినేస్తామా అని చెప్పిండు. అందుకని అట్నే ఇచ్చేసిన. వాంతి వచ్చినా కూడా కంప్లీట్గా తిన్నాడు. బాగా అనిపించింది. తినగలుగుతాడు. వానికి ఏమైనా నచ్చితే ఖచ్చితంగా తినగలుగుతాడు. నాకు అందులో భలే అనిపిస్తుంది. వాని కోసం అని చెప్పేసి ఈ బాదం, ఈ అంజీరాలు, మళ్ళీ ఎండుది అవేంటి కిస్మిస్లు అని అవి తీసుకొచ్చినాం. తినడానికి పనికొస్తాయి కదా అని. ఈ అంజీర బాదం వాడితే మాత్రం కంపల్సరీ బ్లడ్ అయితే చక్కగా వస్తుంది. నేను ఇదివరకు కూడా వానికి చాలాసార్లు వాడిన. మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే పెద్దలమే రోగాల బారిన పడుతూ ఉంటాం. ఇంకా పిల్లలకి చిన్న చిన్న సమస్యలు, కాస్త నీరసంగా ఉండడం అలవాటు. ఇలా నైట్ నానబెట్టి మార్నింగ్ ఇస్తే వాళ్ళకి చక్కగా తినొచ్చు. లేదు అనుకుంటే చిన్నపిల్లలకు మాత్రం 2 ఇవ్వండి, ఎక్కువ వద్దు. బాదం ఇంకా ఇష్టము 4, 5 ఇట్లా ఇచ్చుకోవచ్చు. వానికి ఒకనికి కాబట్టి ఇంకా వానికి సరిపడా పెట్టించిన నేను. ఇట్లా తినగలిగితే ఇట్లా తిననివ్వండి. అవి ఇట్లా కాకపోతే మళ్ళీ తిన్నాడు, మళ్ళీ రిటర్న్ ఇంకా తినేసిండు. ఇట్లా ఓకే కాలేదనుకోండి మిక్సీ పట్టి ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. బాయ్ అండి.